శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగాన్ని నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక పర్వాలనే 10 పర్వాలు చెప్పుకున్నాం. 11వ స్త్రీ పర్వంలో కూడాను 6 అధ్యాయాలు చెప్పుకున్నాం. 7వ అధ్యాయాన్ని ఈ రోజున ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసభగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయే. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ధృతరాష్ట్ర ఉవాచ అహోబీతమాఖ్యానం భవతా తత్వదర్శిన భూయ ఏవతు మే హర్ష శ్రుత్వా వాగమృతం తవాదగత. 4-5 అధ్యాయాల నుంచి కూడాను విదురుడు ధృతరాష్ట్రుణ్ణి అనునయించటం అంటే ఆయన్ని ఊరడించటం అనే ఘట్టం. అనేక విధమైన ప్రశ్నలు అడుగుతుంటాడు ధృతరాష్ట్రుడు, ఆధ్యాత్మికమైన ప్రశ్నలు. అవన్నీ చెప్తున్నాడు విదురుడు. విదురుడు అంటే సాక్షాత్తు ధర్మస్వరూపుడు, అంటే యమధర్మరాజు యొక్క అంశ. అందువల్ల ఆయన ధర్మం గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు కాబట్టి ఒక్కో ప్రశ్న అడుగుతున్నాడు, చెప్తున్నాడు. కొడుకులందరూ చనిపోయిన తర్వాత నిర్వేదం వస్తుంది ధృతరాష్ట్రుడికి. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, తత్వదర్శివి నువ్వు, చాలా ఆశ్చర్యకరమైన కథ చెప్పావు. ఒక బ్రాహ్మణుడు కథ చెప్తాడు. అడవిలో వెళ్తూ ఉంటే ఒక బావిలో పడిపోతాడు. ఆ బావి అంతా కూడాను తీగలతో చిక్కుబడి ఉండటం వల్ల అక్కడ పడి ఉంటాడు. అందులో తలకిందులుగా వేలాడుతూ ఉంటాడు. దానిపైన ఒక తేనె తుట్టు ఉంటుంది. ఆ తేనె తుట్టు నుండి తేనె స్రవిస్తూ ఉంటే దాన్ని తాగుతూ ఉంటాడు. ఇంకా తాగాలి ఇంకా తాగాలి అనుకుంటూ ఉంటాడు. అంటే చుట్టూతా క్రూరముగాలు ఉన్నాయి. అన్నీ కూడా ఆయన అవన్నీ ఉండి ప్రాణాన్ సంకట స్థితిలో ఉన్నా కూడా ఆ తేనె తాగుతూ ఉంటాడనమాట. ఆ కథ చెప్పాడు. ఆ కథ చెప్పిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన చెప్పావు. నీ వాగామృతాన్ని గ్రోలి నేను చాలా ఆనందించాను. విదురుడు చెప్తున్నాడు, శృణు భూయ ప్రవక్ష్యామి మార్గశ్చైతస్య విస్తరము యశ్రుత్వా విప్రముచ్యంతే సంసారేభ్యో విచక్షణ. ఈ మార్గాన్ని గురించి ఇంకా విస్తారంగా చెప్తాను, విను. దీన్ని వింటే విచక్షణులు సంసార బంధాల నుండి విముక్తి పొందుతారు. యథాతు పురుషో రాజన్ దీర్ఘమధ్వానమాస్థిత క్వచిత్ క్వచిత్ శ్రమాశాంతం కురుతే వాసమేవ వా ఏవం సంసార పర్యాయే గర్భవాసేషు భారత కుర్వంతి దుర్బుధా వాసం ముచ్యంతే తత్ర పండిత. సుదీర్ఘ మార్గంలో ప్రయాణం ప్రారంభించిన పురుషుడు శ్రమతో అలసిపోయి అక్కడక్కడ విడిది చేసినట్లు ఈ సంసార చక్రంలో అజ్ఞానులు గర్భవాసంలో విడిది చేస్తారు. పండితులు దాని నుండి విముక్తి పొందుతారు. తస్మాదధ్వానమే వైతం ఆహు శాస్త్ర విదోజన ఎత్తు సంసార గహనం వనమాహూర్మనీషిణ. అందువల్లనే శాస్త్రవేత్తలైన జనులు గర్భవాసాన్ని మార్గం అని అంటారు. ధీమంతులు ఈ గహన సంసారాన్నే వనము అని అంటారు. సోయం లోక సమావర్త మర్చానాం భరతర్షభ చరాణాం స్థావరాణాం చ నగృజ్యే తత్ర పండిత. స్థావర జంగమాత్మకాలైన ప్రాణులకు ఇదే సంసార చక్రం. పండితుడు దానిపైన ఆసక్తి ఉంచడు. శారీరా మానసాశ్చైవ మర్చానాం ఏతు వ్యాధయ ప్రత్యక్షాశ్చ పరోక్షాశ్చ తే వ్యాలా కథితా బుధై. మర్చులకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కలిగే ఆది వ్యాధులు అంటారు. ఆది వ్యాధులు అంటే ఆది అంటే మానసికమైన వ్యాధులు, వ్యాధి అంటే శారీరకమైన వ్యాధులు. ఈ ఆది వ్యాధులే సర్పాలు అని పండితులు అంటారు. క్లిశ్యమానాశ్చ తైర్నిత్యం వార్యమానాశ్చ భారత స్వకర్మభిర్మహావ్యాలయేనోద్విజ్యంతి అల్పబుద్ధయ. తమ కర్మలనే ఆ మహాసర్పాల చేత నిత్యం బాధింపబడుతూ నివారింపబడుతూ ఉన్నా కూడా అల్పబుద్ధులు దీనిపై
విరక్తిని పొందరు. అధాపితైర్విముచ్యేత వ్యాధిభి పురుషో నృప ఆవృణోచ్చేవతం పశ్చాద్యరారూప వినాశిని శబ్దరూపరసస్పర్శై గంధైశ్చ వివిధైరపి మధ్యమాంస మహాపంకే నిరాలంబే సమంతతః సంవత్సరాశ్చ మాసాశ్చ పక్షహోరాత్ర సంధయ క్రమేణాశ్యోపయుంజంతి రూపమా యుక్తధైవ చ ఏతే కాలస్య నిధ్యానైతాన్ జానంతి దుర్బుధా ధాత్రాభిలిఖితాన్యాహు సర్వభూతాని కర్మణ రథః శరీరం భూతానాం సత్వమాహుస్తు సారథిం ఇంద్రియాణి హయానాహు కర్మ బుద్ధిస్థిరస్మిహ తేషాం హయానాం యో వేగం ధావత అమనుధావతి సతు సంసార చక్రేస్మిన్ చక్రవత్ పరివర్తతే యస్తాన్ సంయమతే బుద్ధ్యా సంయతో న నివర్తతే యత్ సంసార చక్రేస్మిన్ చక్రవత్ పరివర్తతే భ్రమమానా న ముచ్యంతి సంసారే న భ్రమంతి తే సంసారే భ్రమతాం రాజన్ దుఃఖమే తద్విజాయతే తస్మాదస్య నివృత్యర్థం యత్నమేవాచరేద్భుత ఉపేక్షా నాత్ర కర్తవ్య శతశాఖ ప్రవర్ధతే. శబ్దరూపరసస్పర్శాలనే నానా గంధాలతో మధ్య మాంసాలనే పెద్ద బురదతో కూడుకుని ఎటు చూసినా నిరాలంబంగా ఉన్న ఈ శరీరం అనే బావిలో ఉన్న మనుషుడు ఆ వ్యాధుల నుండి విముక్తిని పొందిన ఆ తర్వాత రూపాన్ని నశింపచేసే వార్ధక్యం ఆవరించే తీరుతుంది. సంవత్సరాలు, నెలలు, పక్షాలు, అహోరాత్రాలు, పూర్వ అపర సంధ్యలు క్రమంగా రూపాన్ని, ఆయువుని శుష్కింపచేస్తాయి. అంటే ఒక్కొక్క రోజు గడిస్తే ఆయువు శుష్కిస్తూ ఉంటుంది. ఇది కాలానికి ఇవన్నీ కూడాను ఈ సంవత్సరాలు, నెలలు, పక్షాలు, అహోరాత్రాలు ఇవన్నీ కాలానికి ప్రతినిధులు. అజ్ఞానులు వీటిని గ్రహించలేరు. సర్వప్రాణుల నుదుట బ్రహ్మ కర్మను అనుసరించి రాత రాస్తాడు. ప్రాణుల శరీరం రథం, సత్వం సారథి, ఇంద్రియాలు గుర్రాలు, మనస్సు పగ్గాలు. వేగంగా పరిగెత్తే ఆ గుర్రాల వెంటబడి పరిగెత్తేవాడు ఈ సంసార చక్రంలో చక్రంలాగా తిరుగుతూనే ఉంటాడు. సంయమి అయి బుద్ధితో వాటిని నియంత్రించిన వాడు మళ్ళీ సంసారంలో పడడు. ఈ సంసార చక్రంలో పడి చక్రంలాగా తిరుగుతున్న వాళ్ళు తిరుగుతూ కూడా మోహానికి లోను కాకపోతే వాళ్ళు మరలా సంసార భ్రమలో పడరు. రాజా, సంసారంలో తిరిగే వారికి ఇటువంటి దుఃఖమే కలుగుతుంది. అందువల్ల ఈ బంధ నివృత్తి కోసం జ్ఞాని ప్రయత్నం చేయాలి. దీన్ని ఉపేక్షించకూడదు. జాగు చేస్తే అది వందల కొమ్మలతో వృద్ధి అవుతుంది. యతేంద్రియో నరో రాజన్ క్రోధలోభరి రాకృత సంతుష్ట సత్యవాదీయ శాంతిమతి గచ్చతి యాన్యుమాహూరథం హీనం ముహ్యంతే యన దుర్బుధ చైతత్ ప్రాప్నుయాద్ రాజన్ యత్తత్వం ప్రాప్తో నరాధిపా అనుతర్షులమే వైతద్దుఃఖం భవతి మహర్ష రాజ్యనాశం సుగుణాశం సుతనాశం చ భారత సాధు పరమ దుఃఖానాం దుఃఖ భైషజ్యమాచరేత్ జ్ఞానౌషధం అవాప్యేహ దూరసారం దూరపారం మహోషధం చిజ్జాత్ దుఃఖ మహావ్యాధిం నరః సంయతమానస న విక్రమో నవాప్యర్థ న మిత్రం న సుహృజ్జన తథోన్మోచయాత్ దుఃఖాత్ యథాత్మా స్థిర సంయః తస్మాన్ మైత్రం సమాస్తాయ శీలమాపజ్య భారత దమశ్చాగో ప్రమాదాశ్చ ते त्रयो ब्राह्मणो हया शीलरश्मि समायुक्तः स्थितो ये मानसे रथ चक्पा मृत्युभयं राजन् ब्रह्मलोकं सगच्छति. ఓ రాజా, మహారాజా అయిన ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. విదురుడు జితేంద్రియుడై క్రోధలోభాలను తిరస్కరించి సంతుష్టుడై సత్యవాది అయి ఉన్న నరుడు శాంతిని పొందుతాడు. ఈ సంసారం యమలోకానికి కొనిపోయే రథం. అజ్ఞానులు దానితో మోహానికి లోనవుతారు. నువ్వు పొందిన ఈ దుఃఖస్థితిని అటువంటి వారు పొందుతారయ్యా. తృష్ణ పెరిగితే ఇలా రాజ్య నాశం, మిత్రనాశం, పుత్రనాశం, తద్వారా మహా దుఃఖం కలుగుతుంది. సజ్జనుడు మనస్సును నియంత్రించుకొని జ్ఞానం అనే మహౌషధాన్ని పొంది ఈ పరమ దుఃఖాలకు చికిత్స చేసుకోవాలి.
కానీ ఆ మహౌషధం పరమ దుర్లభం అయినా సాధించి ఈ దుఃఖరూపమైన మహావ్యాధిని ఛేదించాలి. స్థిరంగా నియంత్రణలో నిలుపుకున్న మనస్సే ఈ దుఃఖం నుండి ముక్తిని ప్రసాదిస్తుంది. అంతేగాని పరాక్రమమో ధనమో మిత్రులో ఆత్మీయులో దీన్ని కల్పించలేరు. కాబట్టి మహారాజా సర్వత్రా మైత్రీ భావంతో శీలాన్ని దిద్దుకోవాలి. దమం త్యాగం ఏమరపాటు లేకపోవటం ఈ మూడు కూడా బ్రహ్మను చేర్చే గుర్రాలయ్యా రాజా. శీలమనే పగ్గాలు పట్టి మానస రథంలో పయనించిన వాడు మృత్యుభయాన్ని వీడి బ్రహ్మలోకాన్ని చేరతాడు. అభయం సర్వభూతేభ్యో యో దదాతి మహీపదే సగచ్చతి పరం స్థానం విష్ణు పరమ పదమనామయం న తత్క్రతు సహస్రేణ నోపవాసైశ్చ నిత్యస లభయస్య చ తానేనాయత్ఫలం ప్రాప్నుయాన్నరః నహ్యాత్మనః ప్రేతరం కించిత్ భూతేషు నిశ్చితం అనిశ్చం సర్వభూతానం మరణం నామ భారత తస్మాత్ సర్వేషు భూతేషు దయా కార్య విపశ్చిత నానా మోహ సమాయుక్త బుద్ధిజాలేన సంవృత అసూక్ష్మ దృష్టయో మంద భ్రామ్యంతే తత్ర తత్ర సుసూక్ష్మ దృష్టయో రాజన్ వ్రజంతి బ్రహ్మ శాశ్వతం. రాజా సర్వ ప్రాణులకు అభయమిచ్చిన వాడు అనామయమై పరమపదమైన విష్ణు స్థానాన్ని పొందుతాడయ్యా. నరుడు అభయదానంతో పొందినంత ఫలాన్ని వేల కొలది యాగాలు చేసినా నిత్యోపవాసాలు చేసినా కూడా పొందలేడు. ప్రాణులకు తమకన్నా ఎక్కువైనది ఏదీ లేదు. ప్రాణులన్నింటికీ కూడాను మరణం ఇష్టం కానిది. కాబట్టి పండితుడు సర్వ ప్రాణులపై దయను చూపాలి. బుద్ధిజాలంతో బంధింపబడి నానా మోహాలతో కూడి సూక్ష్మ దృష్టి లేని మూఢులు అక్కడక్కడే పరిభ్రమిస్తూ ఉంటారు. రాజా బాగా సూక్ష్మ దృష్టి గలవారు శాశ్వత బ్రహ్మపదాన్ని చేరుతారు. ఇది గ్రహించి వారికి అందరికీ ఔర్ధ్వ దైహిక క్రియలు చేయవయ్యా. నీ వాళ్ళు చనిపోయిన వాళ్ళందరికీ కూడాను అంత్యక్రియలు నిర్వహించు. దాంతో నువ్వు సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇది శ్రీ మహాభారతే స్త్రీ పర్వణి జలప్రదానిక పర్వణి ధృతరాష్ట్ర విశోకకరణే సప్తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని 7వ అధ్యాయం. రేపు 8వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.